కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేతో ట్రాఫిక్ లో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వన్ వే విధానం తొలి రోజు కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ పలు జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. వన్ వే రూల్స్ తో గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ లో చిక్కుకుని ఇంకా ఉద్యోగులు ఆఫీసులకు చేరలేదని తెలుస్తోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. ఎడ్సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాదాపు ఇటు 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ బ్రిడ్జ్లు ఇలా దాదాపు మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ ఉంది. అయితే ఇప్పటికే మనకు తెలుసు కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక వన్ వే ట్రయల్ రన్స్ ఆల్రెడీ జరిగాయి. అదే విధంగా ఇప్పుడు వన్ వే కూడా ఉండబోతోంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా మనకు జాయింట్ సిపి అదే విధంగా సిపి మనకు చెప్పేశారు. అయితే ఇక్కడ ఈ వన్ వే ఏదైతే ఉందో ఈ వన్ వే ఈ రోజు ఉదయం నుంచే మొదలయ్యింది. దాదాపు 1.5 సంవత్సరాలు అంటున్నారు, 2 సంవత్సరాలు కావచ్చు అని అంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ మాత్రం ఈ రోజు నుంచి ఈ వన్ వే అమలులోకి వచ్చేసింది. అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ 360 డిగ్రీస్ తిరగాల్సిన అవసరం అయితే వచ్చింది. అంటే ఈ 360 డిగ్రీస్ లో మనకు లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్స్ ఉన్నాయి, కానీ యూ టర్న్స్ మాత్రం లేవు. అంటే రివర్స్ వెళ్ళడానికి మాత్రం లేదు. కాబట్టి ఈ లెఫ్ట్ టర్న్ యూ టర్న్లు ఎందుకు అని అంటే మాత్రం నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం ఇది నేను చెక్ పోస్ట్ లో ఉన్నాను. ఈ చెక్ పోస్ట్ లో రోడ్ నెంబర్ 36 కి వెళ్ళాలి అని అంటే మాత్రం రోడ్ నెంబర్ 45 నుంచి అదేవిధంగా జర్నలిస్ట్ కాలనీ నుంచి వచ్చే వాళ్ళు ఆ రోడ్ నెంబర్ 36 కి వెళ్లాల్సి ఉంటుంది. అంటే హైటెక్ సిటీ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, లేకపోతే గచ్చిబౌలి కావచ్చు, ఇలా వెళ్లాల్సి వస్తే ఇటు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. అదే విధంగా ఇది ఇప్పుడు ఇటు నుంచి ఈ రోడ్ నెంబర్ 45 నుంచి మళ్ళీ ఇటు భవన్ అంటే ఎన్టీఆర్ భవన్ లేదా ఫిల్మ్ నగర్ కావచ్చు, లేకపోతే పంజాగుట్ట కావచ్చు, ఇటు మాత్రమే వెళ్ళడానికి ఉంది. మళ్ళీ ఇటు స్ట్రైట్ వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఇది సబ్ లైన్ గా మనం పరిగణించవచ్చు. ఇది ఏదైతే ఉందో అంటే ఈ యూసుఫ్ గూడ కావచ్చు, కృష్ణానగర్ కావచ్చు, వెంకటగిరి కాలనీ కావచ్చు, ఇటు నుంచి వెహికల్స్ ఇటు రావడానికి లేదు. మళ్ళీ అటు నుంచి అటు భవన్ సైడ్ అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సైడ్ వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా ప్రతి చోట ఇలాంటి పరిస్థితే ఉంది. ఇప్పుడు రోడ్ నెంబర్ 36 నుంచి కొంచెం ముందుకు వస్తే హైదరాబాద్ జిమ్ఖానా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ టర్న్ అయినా రైట్ టర్న్ అయినా తీసుకొని అంటే మనం పంజగుట్ట వెళ్ళాలి అని అంటే ఇక్కడ లెఫ్ట్ నుంచే వెళ్ళిపోతే సరిపోతుంది. ఇది అంటే ఇలాగే ప్రతి చోట ఉంది. నేను అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఇప్పుడు నేను టీజీ సర్కిల్ దగ్గర ఉన్నా. అంటే బసవతారకానికి వెళ్ళే రూట్ లో ఇప్పుడు మనం ఒకవేళ ఈ నందినగర్ దగ్గర నుంచి టీజీ సర్కిల్ దగ్గర నుంచి ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనకు అక్కడ బసవతారకం నుంచి మళ్ళీ రోడ్ నంబర్ 10కి వెళ్ళడానికి ఉంటుంది. అదే విధంగా రోడ్ నంబర్ 12కి వెళ్ళాలి అన్నా, లేకపోతే ఫిలిం నగర్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒమేగా హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా, జర్నలిస్ట్ కాలనీకి వెళ్ళాలి అన్నా ఇక్కడ ఇదే టీజీ సర్కిల్ నుంచి రైట్ తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే పూర్తిగా అంటే ప్రతి దగ్గర ఇలా అంటే దాదాపు ఒక 100 to 200 మీటర్స్ తర్వాత ఈ లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్లు అయితే ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్ నెంబర్ 12 వెళ్ళాలి అన్నా, లేకపోతే ఒమేగా హాస్పిటల్ వైపు వెళ్ళాలి అన్నా మళ్ళీ ఇది రైట్ టర్న్ నుంచి మళ్ళీ ఇటు వెళ్ళాలి. ఇది బసవతారకం సర్కిల్. ఈ సర్కిల్ దగ్గర మనం ఈ సర్కిల్ ఏదైతే ఉందో దీని నుంచి మనము రైట్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ కేబీఆర్ పార్క్ చుట్టూ వెళ్లాల్సిన అవసరం వచ్చేది. అదేవిధంగా గేట్ నెంబర్ 1 సైడ్ వెళ్తుండే, లేకపోతే అటు ట్రస్ట్ భవన్ నుంచి మళ్ళీ పంజగుట్ట వెళ్ళడానికి ఇట్లా మనం తీసుకుంటుండే. ఇప్పుడు ఇది మొత్తం పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు అంటే బసవతారకం నుంచి మళ్ళీ అక్కడ చూడొచ్చు. అంటే మనం ఇక్కడ లెఫ్ట్ టర్న్ కావచ్చు, రైట్ టర్న్ కావచ్చు తీసుకోవడానికి మాత్రమే ఉంది. యూ టర్న్ తీసుకొని రివర్స్ వెళ్ళడానికి అయితే లేదు. మళ్ళీ రోడ్ నెంబర్ 10కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్ గా అంటే నేను ఇందాక చెప్పినట్టు టీజీ సర్కిల్ నుంచి మళ్ళీ పూర్తిగా అటు వెళ్ళడానికి, అదేవిధంగా రోడ్ నెంబర్ 12 కావచ్చు, బీఆర్ఎస్ భవన్ కావచ్చు, అగ్రసేన్ కావచ్చు వెళ్ళాలి అంటే లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. లేకపోతే
ఇది మనకి ఏదైతే చూపిస్తున్నానో అక్కడి నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని ఒమేగా కావచ్చు, జర్నలిస్ట్ కాలనీ కావచ్చు, లేకపోతే మళ్ళీ చెక్ పోస్ట్ కావచ్చు, అలా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇది అగ్రసేన్ జంక్షన్ అంటే బీఆర్ఎస్ భవన్ కావచ్చు, కమాండ్ కంట్రోల్ కావచ్చు ఇక్కడ ఉంది. అదేవిధంగా టెంపుల్ కూడా, పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు కావచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కావచ్చు, మనం ఇక్కడ గమనించుకుంటే అంటే ఇందాక చెప్పిన ఆ సర్కిల్ ఏదైతే బసవతారకం సర్కిల్ ఉందో అక్కడి నుంచి మనము లెఫ్ట్ వెళ్తే ఇటు పూర్తిగా ఫిలిం నగర్, ఒమేగా హాస్పిటల్ లేదా జర్నలిస్ట్ కాలనీ వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇటు రోడ్ నెంబర్ 12 లేదా మాసప్ ట్యాంక్ కావచ్చు, లేకపోతే ఇంకా మెహదీపట్నం కావచ్చు, ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ ఫిలిం నగర్ జంక్షన్ నుంచి షేక్పేట్, మణికొండ లేకపోతే ఇటు నుంచి గచ్చిబౌలి వెళ్ళాలి అన్నా ఇది ఒక రూట్ ఎంచుకోవచ్చు. లేదు అని అనుకుంటే మాత్రం మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ తీసుకొని అయితే మనం జర్నలిస్ట్ కాలనీకి వెళ్ళాలి, లేకపోతే రోడ్ నెంబర్ 45 నుంచి గచ్చిబౌలి, హైటెక్ సిటీ వెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ లెఫ్ట్ టర్న్ నుంచి వెళ్ళిపోవచ్చు. లేదు అని అనుకుంటే రోడ్ నెంబర్ 36 వెళ్ళాలి, యూసుఫ్ కూడా వెళ్ళాలి అనుకుంటే ఇదే మార్గంలో రైట్ టర్న్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఇది అంటే ప్రతి జంక్షన్ దగ్గర, మళ్ళీ జంక్షన్ తర్వాత ఇలా ప్రతి ఒక్క చోట ఇలాంటివి ఏర్పాటు చేశారు. అంటే పూర్తిగా అంటే ఒక వన్ వేని ఇక్కడ నుంచి మనకి అమల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇటు ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇది అన్నింటినీ మనము దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా అంటే యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అలాంటివి జరగకుండా ఉండడానికి సిబ్బంది కూడా దాదాపు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతం ఇది రోడ్ నెంబర్ 45 వెళ్ళే రూటు. అంటే ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీ కావచ్చు, ఫిలిం నగర్ నుంచి కావచ్చు వచ్చే వెహికల్స్ అన్ని ఒకటే వేలో ఇలా స్ట్రైట్ గా మళ్ళీ రోడ్ నెంబర్ 36 లేదా చెక్ పోస్ట్ వైపు వెళ్లాల్సిన పరిస్థితి. అదే రోడ్ నెంబర్ 45 వెళ్ళాలి అంటే మళ్ళీ అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళి, అంటే ఇక్కడ యూటర్న్లు మాత్రం లేవు, కానీ ఇక్కడ ఒక క్లమ్జీ అయితే ఏర్పడిందనే చెప్పుకోవాలి. అంటే ఇక్కడ పూర్తిగా స్ట్రైట్ లైన్ ఇస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పూర్తిగా అంటే ఇక్కడ క్లమ్జీ అవుతుంది, ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మళ్ళీ ఒక వేన్ అయితే ఏర్పాటు చేసేశారు. అంటే పూర్తిగా యూటర్న్ మాత్రం ముందుకెళ్ళి గీతా ఆర్ట్స్ దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇటు టువర్డ్స్ మళ్ళీ రోడ్ నెంబర్ 36 కావచ్చు, లేకపోతే ఇటు చెక్ పోస్ట్ వైపు కావచ్చు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అంటే పూర్తిగా ఈ ఏదైతే మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ వన్ వే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఇలాగే కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. కన్వీనియంట్ని బట్టి మళ్ళీ అంటే ఇంకా సమస్య ఏమైనా ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం దాన్ని కూడా పూర్తిగా రెక్టిఫై చేసుకుంటామని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ కూడా మనం చెప్తున్నట్టుగా అంటే మనకు ఆల్రెడీ ప్రతి దగ్గర ఒక సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇలా మ్యాప్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి మ్యాప్లో క్లియర్ కట్గా ఏర్పాటు చేసింది ఏంటంటే ఎగ్జిట్ వేస్ ఉన్నాయి, అదేవిధంగా లైన్ చేంజెస్ ఉన్నాయి, అదేవిధంగా అంటే రైట్ టు లెఫ్ట్ ఉంది, లెఫ్ట్ టు రైట్ ఉంది. అంటే ఈ లెఫ్ట్ టు రైట్ ఆల్రెడీ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే బీవీవి జంక్షన్, అలాగే ఫిలిం నగర్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 45 అంటే మనం ఏదైతే ఏ ప్లేస్లో అయితే ఉన్నామో అదే రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 36 అలాగే పెద్దమ్మ టెంపుల్, అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ బై లేన్ ఒకటి ఉంది, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఒకటి ఉంది. ఇలా ప్రతి దగ్గర ఇలాంటి ఎగ్జిట్ వేస్ అయితే ఏర్పాటు చేశారు. పైగా అంటే పూర్తిగా ఈ మ్యాప్ని చూసుకుంటే మాత్రం పూర్తిగా 360 డిగ్రీస్ దీని చుట్టూ వెహికల్స్ తిరుగుతుంటాయి. ఖచ్చితంగా అంటే ఒక మనకు సిగ్నల్ ఫ్రీ జంక్షన్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటు చేశారు. అప్పుడైతే పూర్తిగా ఫ్రీ ఉంటుంది రోడ్లన్నీ అని చెప్పేసి కూడా మనకు ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా ఈ రోజు నుంచి ఈ వన్ వే కంటిన్యూగా ఉంటుంది కాబట్టి దీన్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే మేము అందరితో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం, ఇటు జిహెచ్ఎంసీతో, అదేవిధంగా ఆర్టీసీతో, అదేవిధంగా ఏదైతే ఏజెన్సీ పనిచేస్తుందో దీని చుట్టూ ఫ్లైఓవర్ల చుట్టూ ఆ ఏజెన్సీతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి వీటన్నింటిని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పి ఇటు ఏబిఎన్ కూడా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో హారిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.